జరుగుతున్నటువంటి 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో మోర్తాడ్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈనాటి ఈ గ్రామ సభకు సుమారు 24 డిపార్ట్మెంట్ల వాళ్ళు, అధికారులు మరియు ఈ గ్రామ పరిపాలన సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మరి ఇన్ని రోజుల ఈ 2.5 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని రకాల పథకాలను అమలు చేసింది, అది లబ్ధిదారులు ఎంతవరకు వాటిని పొందారు అనేటటువంటి విషయాలు ఇక్కడ చర్చించబోతున్నారు. ఈరోజు జరిగే ఈ చర్చలో ఏ రకమైనటువంటి అంశాలను వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు ప్రజలకు పనులు కానీ సేవలు కానీ సక్రమంగా అందిస్తుంది, ఒకవేళ ఏదైనా లబ్ధిదారుడు కానీ లబ్ధి పొందనట్టయితే ఇక్కడ నిలదీసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరగబోయే ఈ గ్రామసభ ఏదైతే ఉందో మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఈ గ్రామసభకు సంబంధించిన మొత్తం పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్నాము. కూడొస్తున్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్తే మన మహిళా సంఘాలకు మన సిబ్బంది మా ఓబీలు అంతా కలిసి కేవలం 2 రోజుల్లో 2,840 మందికి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 1,228 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కూడా మన మహిళా సంఘ సభ్యులే కొట్టి అందియడం జరుగుతుంది. హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుందో అందులోపల లబ్ధిదారులకు ముందస్తు పెట్టుబడి కోసం సుమారు 16 లక్షల రూపాయలు ముందుగా అందజేయడం జరిగింది. అంటే బిల్లు మనం ఇల్లు కట్టిన తర్వాత వస్తుంది కాబట్టి అంతలోపు వారికి పెట్టుబడి సహాయం కోసం అని చెప్పేసి 16 లక్షల రూపాయలు అందించడం జరిగింది. మన రెవెన్యూ ద్వారా అమలవుతున్నటువంటి NFBS పథకం ఏదైతుందో దాని గురించి మా మహిళా సంఘ సభ్యుల్లో అవగాహన కల్పించడం జరుగుతున్నది. తర్వాత సీడ్ క్యాపిటల్ అని చెప్పేసి ఒక్కొక్క సభ్యురాలికి 40,000 రూపాయలు ఈ సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమకు సంబంధించి దానికి 25 మంది సభ్యులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 3 రోజుల క్రితమే మార్చి 30వ తేదీ నాడు మన మోర్తాడ్ మండలానికి చెప్పేది ఇంతవరకు చెప్పింది మోర్తాడ్ టౌన్కి 36 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీని కింద మన మోర్తాడ్ రుణ బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. 4 మహిళలు మరణించడంతో వారిని ప్రతిపాదించడం జరిగింది. వీరికి అమౌంట్ రావాల్సి ఉంది. అదేవిధంగా ద్వారా ఒక్కొక్క సభ్యురాలికి రుణం ఇవ్వగలుగుతున్నాం. ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా, 8 లక్షల రూపాయల వరకు స్త్రీ నిధి ద్వారా, 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు సామాజిక పెట్టుబడి నిధి ద్వారా, అంటే ఒక 30 లక్షల రూపాయల వరకు ఒక సంఘానికి ఇవ్వగలుగుతున్నాం. అదే కాకుండా ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద ఎవరైనా సరే ఆహార శుద్ధి పరిశ్రమ అంటే చిన్న పిండి గిన్నెలు కావచ్చు, మినీ రైస్ మిల్స్ కావచ్చు, బేకరీలు, హోటల్స్ ఏదైనా సరే ఇట్లాంటి, తర్వాత పసుపు పాలిషింగ్ డ్రమ్ములు, పసుపు బాయిలర్లు ఇట్లాంటివి ఎవరన్నా తెచ్చుకోగలుగుదామని అనుకుంటే వారికి 1,00,000 రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు 35% సబ్సిడీతోని రుణాలు అందించే కార్యక్రమం కూడా మన శాఖ ద్వారా జరుగుతున్నది. కాబట్టి డైనమిక్గా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మేడం ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించినట్టయితే మా శాఖ నుంచి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన మనకు అందిస్తున్నటువంటి చేయూత పెన్షన్లు మరియు గ్యాస్ సబ్సిడీ గురించి మన మండలం నుండి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభలో ఉన్నటువంటి పెద్దలకు మరియు అధికారులకు మరియు ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో చేయూత పథకం ఒకటి. అందులో భాగంగా మన మండలంలో 7,150 పెన్షనర్లు మొత్తం శాంక్షన్ అయినాయి. అందులో 1,50,00,000 అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఊరికి సంబంధించి టోటల్గా 2,270 మంది పెన్షనర్లు ఉన్నారు మొత్తం. దానికి గాను 48 లక్షల రూపాయలు మన అకౌంట్ ద్వారా మనము లబ్ధిదారులు 2,270 లబ్ధిదారులు ఉన్నారు. దానికి గాను 48 లక్షల రూపాయలు మనం ప్రతి నెల మనం పెన్షన్ రూపంలో తీసుకుంటున్నాము. అందులో మనకు వృద్ధాప్య పెన్షన్ ద్వారా 473 పెన్షన్లు వస్తున్నాయి, లబ్ధిదారులు ఉన్నారు. మరియు వితంతు పెన్షన్ లబ్ధిదారులు 465 మంది ఉన్నారు. అలాగే FI2 టేకేదార్ లబ్ధిదారులు 15 మంది ఉన్నారు. వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులు 113 మంది ఉన్నారు. అలాగే పెన్షన్ల గురించి కానీ ఏదైనా ఎన్ని ఎంక్వైరీస్ కానీ
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మేము గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పి వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది. ఏదైనా కొత్త పెన్షన్ రావాలన్నా కానీ చేయాలన్నా కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాము. మీకు గ్రామ స్థాయి నుండి వాళ్ళు మీకు అందరికీ అందజేసేలా మైక్ అనౌన్స్మెంట్ చేసి మీ దాకా చేరవేస్తారండి. థ్యాంక్ యూ మేడం. గ్రామ సభకు విచ్చేసినటువంటి గ్రామ ప్రతినిధులకు, అధికారులకు మరియు విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారము. మనకి మోర్తాడ్ మండలంలో 10 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మోర్తాడ్ విలేజ్లో 10 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మండలంకి మొత్తం 35 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మోర్తాడ్లో 6 గుడ్లు ఇంకా ఒక బాలామృతం ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల మీ యొక్క పిల్లల్ని మా అంగన్వాడీ సెంటర్కి తీసుకొచ్చి బరువులు జోకించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ బరువులు జోకడం వల్ల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, శామ్లో ఉన్నారా, మ్యామ్లో ఉన్నారా అనే విషయాన్ని కూడా మనము చూసుకోవచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు బరువు తక్కువగా ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజెస్ కానీ, బాల్య వివాహాలు కానీ, ఏమంటారు లేబర్గా పనిచేయడం బిలో 14 years పిల్లలు ఎవరు కూడా పనుల జాతరకు సంబంధించి గత సంవత్సరం చేసిన పని వివరాలు ఉపాధి హామీ నుండి చదివించడం జరుగుతుంది. మోర్తాడ్ గ్రామ పంచాయతీలో మొత్తం 1933 జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ జాబ్ కార్డులలో 3295 మంది ఉన్నారు. అయితే గత సంవత్సరం పనిచేసిన జాబ్ కార్డులు 713. గత సంవత్సరం పనిచేసిన లేబర్ వచ్చేసి 1018 మంది. గత సంవత్సరము చేసిన పని దినాలు 9117. ఇందులో ఎస్సీ పర్సెంటేజ్ 23%, ఎస్టీ 2%, మహిళలు చేసింది 70%. ఈ సంవత్సరానికి గాను అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 వరకు చేసిన సంవత్సరం మొత్తంలో తలసరి ఆదాయం కింద ఒక్కొక్క కూలి ఒక రోజుకు 287.60 సంపాదించారు. మోర్తాడ్ గ్రామ పంచాయతీకి వచ్చిన మొత్తము ఇంక్లూడింగ్ వేజ్ అండ్ మెటీరియల్ 69.43 లక్షలండి. అందులో వేజ్ వచ్చేసి 26 లక్షలు, మెటీరియల్ వచ్చేసి 41 లక్షలు. నీళ్ళ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి, దయచేసి అందరు అర్థం చేసుకోవాలా. అయితే మోర్తాడ్లో ఇప్పటి వరకు ఉపాధి హామీలో కట్టిన బాత్రూమ్లు గ్రూప్ ఎస్టిమేషన్ కింద 350, ఇండివిజువల్ కింద 119, ఎస్బిఎం కింద 37, మొత్తం 506 బాత్రూమ్లు కేవలం ఈజీఎస్ ద్వారా మాత్రమే నిర్మించబడ్డాయండి. సర్వీసెస్ ఇచ్చాము. 1632 మందికి ల్యాబ్ టెస్ట్ చేశాము. ఏఆర్వి వ్యాక్సిన్స్ 50 మందికి ఇచ్చామండి. మైనర్ సర్జరీస్ 12 అయ్యాయి. 18 ఎమ్మెల్సీ కేసెస్ అయ్యాయి. అండ్ స్నేక్ బైట్స్ వచ్చేసరికి ఈ మంత్ ఏం లేవు. కాకపోతే ఈ 14-15 ఏళ్ళ వయసున్న ఆడపిల్లలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమని చెప్పేసి మరీ చేసుకుంటున్నాను. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి తగ్గిపోయి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. సో అందరికీ మనవి ఏంటంటే 14-15 ఏళ్ళ వయసున్న ఆడపిల్లలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాము. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 3 వరకు ఏ టైంలో వచ్చినా పేరెంట్స్తోని ఒక పేరెంట్ కానీ గార్డియన్ కానీ రావాల్సి వస్తుంది. వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి సిస్టర్ దగ్గరికి వెళ్తే వ్యాక్సిన్ ఇస్తారు, రిజిస్టర్ చేసుకుంటారు. టోటల్గా ఇప్పుడు ఏమైందంటే ఈ యాక్సిడెంట్ కేసెస్ చాలా అవుతున్నాయి. నిన్న నైటే మన ముద్రాజ్ అబ్బాయికి 11:20కి యాక్సిడెంట్ అయింది. స్పాట్లో ఎడమ చేతి కట్ అయిపోయింది. హెడ్ ఇంజరీ ఉంది. కుడి చేతి వేలు కట్ అయినాయి. ఈ చేతి అనేది మొత్తానికి పనికిరాదు. ఇంకా ఆ తెగేసి ఎక్కడో పడ్డది. మన వాళ్ళు తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇవన్నీ ఎందుకు చిన్న చిన్న మిస్టేక్స్. యాక్సిడెంట్ కావడానికి ఒక మినిమం 6-7 ఉంటాయి. ఫస్ట్ అతివేగం. అతను వెహికల్ అంత స్పీడ్గా చేసి ఇంకో వెహికల్ తగిలినప్పుడు ఏమన్నా కట్ అవుతుంది. అతను 30% మనం కంట్రోల్ చేసుకుంటే మన గల్లి కూడా బాగుపడుతుంది. అదొకటి. రెండవది గాంజా కేసెస్ ఎక్కువ. ఈ గాంజా కేసు కూడా తాగినప్పుడే స్మెల్ వస్తుంది అమ్మది. ఎప్పుడైతే గాంజా ఏదైనా ఏం చేస్తాడంటే వాడు సిగరెట్లో కానీ బీడీలో కానీ ఆ తంబాకంతా తీసేసి దీన్ని దాంట్లో పోసుకొని ముట్టించి తాగుతాడు. ఆ తాగినప్పుడు పొగ వచ్చినప్పుడే స్మెల్ వస్తుంది. పొగ అయిపోయిన తర్వాత, సిగరెట్ అయిపోయిన తర్వాత వాడికి
నోట్లోంచి స్మెల్ రాదు. అదే బూ తాగినా విస్కీ తాగినా ఇంకేం తాగినా స్మెల్ వస్తుంది కదా, వాసన వస్తుంది కదా. సిగరెట్ తాగినా కానీ ఇది రావడం రాదు, స్మెల్ రాదు. కాబట్టి వాడు ఏం చేస్తుండో మనకు తెలుస్తుంది. వాడు తాగినట్టు ఏం తాగినా అర్థమవుతలేమని చెప్తాం. వాడు ఏం తాగినా వాడు చెప్పాడు. వాడు పశువులాగా బిహేవ్ చేస్తాడు. వాడికి అంజద్ అయినప్పుడు ఏ విధంగా అయితే ఆలోచన ఉంటుందో వాడి మైండ్లో అదే ఉంటుంది. వాడికి ఒక వ్యక్తి కొట్టాలా ఒక వ్యక్తిని 100% కొడతాడు. ఒక వ్యక్తిని గుంజాలంటే 100% గుంజుతాడు. వాడికి వాయు వర్షాలు ఏముండవు. అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడు, బావ అని ఏముండదు. వాడి మైండ్లో ఏదైతే ఫిక్స్ ఉంటుందో అది 100% చేస్తాడు. ఇసుని కేసులు కూడా మీ వాడికి అట్లా ఆ చెట్ల ఈ చెట్లలో కూర్చున్నాడంటే దయచేసి మీరు మాకన్నా చెప్పండి, వాడికన్నా కౌన్సిలింగ్ ఇవ్వండి, మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. మోర్తాడ్ని చాలా డెవలపింగ్ జీపీ ఇది. ఇంకా అన్ని రంగాలలో ఇంకా ముందుండేలాగా తీసుకుపోవాలని సర్పంచ్ గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము గవర్నమెంటు స్కీమ్స్ ఎవరు లబ్ధిదారులు ఇన్ని స్కీమ్స్ వచ్చినాయి, ఇంత లబ్ధి పొందిందని చెప్పుకుంటున్నాం. డిపార్ట్మెంట్ వైజ్గా ఒక్కొక్క స్కీమ్ నుండి ఒక లబ్ధిదారుని మాట్లాడేయాల్సిందిగా మన లైన్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం. ముందుగా రైతు భరోసా సన్నవడ్లకు బోనస్ వచ్చినటువంటి బెనిఫిషియర్ని ఏఓ గారు మాట్లాడిస్తారు. వాళ్ళ అభిప్రాయాన్ని రికార్డ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇటువంటి సభకు వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇప్పటిదాకా అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలు లబ్ధి పొందినటువంటి విషయాలు ప్రతి ఒక్క ఆఫీసరు చక్కగా విన్నవించారు. దీంతోపాటు మోర్తాడ్ గ్రామంలో మనము పారిశుద్ధ్యం, విధి దీపాలు, మురికి కాలువలు, శానిటైజేషన్, ఇంకా దోమల మందు ఇవన్నీ చేయించడం జరుగుతున్నది. దీంతోపాటు ఇప్పుడు ముందు రాబోయే ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వర్షంను నమ్ముకొని పెట్టుబడి పెడతాడు. దానికి ఆ భూమి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ల్యాండ్ సాయిల్ అంటే భూమిని పరీక్ష చేయిస్తే బాగుంటుంది. ముందు విత్తనం కంటే ముందు ఆ ల్యాండ్ సాయిల్ టెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇక యూరియా మాత్రం దొరకడం లేదు. కొందరికి అది కొత్త యాప్ వచ్చింది, దాని ద్వారా బుక్ చేసుకుంటే కొందరికి అర్థం కాక పాపము యూరియాను కూడా బుక్ చేసుకోలేకపోతున్నాడు. అది నానో యూరియా వాడమని చెప్తున్నారు కానీ అది మరి నానో యూరియా ఏ విధంగా వాడాలి, మామూలు యూరియా ఎక్కువైతే మొక్క తీసుకోలేక ఎక్కువ మిగిలిపోయిందని రిసల్ట్ చెప్పేసి నానో యూరియా వాడమని చెప్తున్నారు. కానీ అసలు యూరియా దొరకక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకు ఇప్పుడు సన్న రకాలు మేడం గారు చెప్పారు ఇందాక, సన్న రకాలు వడ్లు వేసుకోమని. అసలు ఫర్టిలైజర్ వాళ్ళకు ఏ రకం వడ్లు ఇస్తే రైతు కొనుగోలు చేస్తాడో అనేది అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు పెట్టిన ఫర్టిలైజర్ షాప్లో ఎక్కువ ఇవి వెళ్తాయని రైతు ఆలోచన ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఇవి వెళ్తే అవి పెట్టడానికి ముందుకు వస్తాడు. కానీ ఇప్పుడు మన మార్కెట్ నుంచి సన్న రకాలనే కొనుగోలు చేస్తామని చెప్తారు. ఆ ఏ రకాల ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకు చెప్తే ఆ రైతులు కూడా వాటిని కొనుగోలు చేస్తారు. మిగతా ఇప్పుడు ముందు ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గ్రామంలో హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవి రెండు కలిసి ముందుకు పోతే పిల్లల్లో కూడా కొద్దిగా సేవలు అందిస్తున్న లబ్ధిదారులు చెప్తారు, వినండి. అందరికి నమస్కారం. రోజొక్క గుడ్డు, పాలు, అన్నం, పప్పు. అంటే ఇది ఎవరికి ఇస్తున్నామంటే బాలెంకలు వాళ్ళ బిడ్డ ప్రతిరోజు మా సెంటర్కి వచ్చి అన్నము, పప్పన్నము మరియు పాలు, గుడ్డు ప్రతిరోజు తీసుకెళ్తారు కాబట్టి ఆమె వచ్చి చెప్పింది. అదేవిధంగా 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 16 గుడ్లు ఇస్తాం, గర్భవతులకు బాలింతలకు ఇస్తాం. మళ్ళీ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు మా సెంటర్కి వచ్చినప్పుడు ప్రతిరోజు వాళ్ళకు ఆహారము పెడతాము. అదేవిధంగా మళ్ళీ ఆటపాటల ద్వారా విద్య నేర్పిస్తాం. దయచేసి మీరందరూ మా తల్లులు కాబట్టి మా మోర్తాడ్ తరఫున, మా టీచర్ అందరి తరఫున మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. పిల్లల్ని ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లకు పంపించండి దయచేసి. ముఖ్యంగా
ఆ పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు ఆటపాటల దారిని చదువు నేర్చుకోవాలి. వాళ్ళు ఇప్పటి నుండి పొయ్యి నుండి రాయడం కానీ చేయడం కానీ అయితే వాళ్ళకు శారీరకంగా కానీ మానసికంగా కానీ వారు దెబ్బతింటారు. దయచేసి మేము కూడా మా సెంటర్లలో ఇంగ్లీషు ఏబిసిలు కానీ పాటలు కానీ ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న తల్లులందరికీ మేము మనవి చేయనది ఏమనగా ఖచ్చితంగా మీరు మా సెంటర్లకు పంపించండి అమ్మా. మన ఊరు పిల్లలు మన దగ్గరికి రావాలి. మీరు ఎక్కడో పాపం ఒక్కరు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే వేరే వాళ్ళు బీద వాళ్ళు కూడా ఏమవుతుందంటే పాపం వాళ్ళు కొద్దిగా షేమ్గా ఫీల్ అయ్యి మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపాలని పాపం వాళ్ళు అప్పులు చేసుకుంటూ కష్టపడుతుండ్రు. గవర్నమెంట్ వారు అందిస్తున్న గృహజ్యోతి పథకం భాగంగా నాకు గతంలో ప్రతి నెలకు 500 నుండి 1000 రూపాయల వరకు కరెంట్ బిల్లు వచ్చేది. ఈ పథకం ద్వారా ఇప్పుడు కనీసం 2.5 సంవత్సరాల నుండి 0 బిల్ వస్తుంది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు. అట్లానే ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళకి కానీ బయట ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థానం దొరకట్లేదు. దాని మీద మీరు పరిష్కరించాలి మేడం గారు, ఎస్ఐ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మీరు ముగ్గురు కలిసి మాకు శాండ్ ఇవ్వాలని. సార్ ఇప్పుడు ఈ బెనిఫిషియరీ అప్లికేషన్ మా దగ్గరికి వచ్చింది సార్. ఓపీఎంఎంఎస్ ఆన్లైన్ బంద్ ఉంది కాబట్టి ఆమెది ఇప్పుడు నెక్స్ట్ ఏది స్టార్ట్ కాగానే తొందరలో పెన్షన్ ఇప్పిస్తామమ్మా. నువ్వు టెన్షన్ పడకు. మాట ఇంకొకటి పెన్షన్ వస్తుంది సార్. ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. అయితే ఈమె స్టార్టింగ్ లో ఒంటరి మహిళ బెనిఫిషియర్ ఈ మహిళ ఈ అమ్మ అయితే ఏమైందంటే 3 ఏళ్ల కింద ఈమెకి యాక్సిడెంట్ అయింది. ఆ ఒంటరి మహిళ పెన్షన్ ని వికలాంగురాలు పెన్షన్ గా మార్చుకోవడానికి మన దగ్గర అవకాశం ఉంది. అయితే ఏంటంటే అది ఆన్లైన్ బంద్ ఉంటుంట్లా ఆగిపోయింది. ఆన్లైన్ ఓపెన్ కాగానే ఈ ఒంటరి మహిళ పెన్షన్ నుండి దాన్ని వికలాంగురాలు పెన్షన్ గా మార్చి ఆమెకు 4000 వచ్చేటట్లు చేస్తాం. ఇప్పుడైతే బెనిఫిషియరీ నెలకు 2000 వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య యాక్సిడెంట్ అయింది కాబట్టి అది ఆన్లైన్ బంద్ ఉంటుంట్లా అందుకోలేకపోయింది. త్వరలోనే ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. ఆ 2000 కూడా కలిపి 4000 పెన్షన్ ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మోటాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంటే గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఈ గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్స్ అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రైతులు వాళ్ళ యొక్క సమస్యలను వ్యవసాయ శాఖ ద్వారా వివరించడం జరిగింది. వాళ్ళు అంటే ఎవరెవరు లబ్ధిదారుల పేర్లు కూడా ఈ యొక్క గ్రామ సభలో చదవడం జరిగింది. ఇదేగాక అన్ని కార్యక్రమాలు ఇంద్రమ్మ గృహాలు, తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమం కానీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అన్ని శాఖల యొక్క కార్యక్రమాలు ఇక్కడ పూర్తిగా వివరించి వారి యొక్క సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదన్నా ఇటువంటి కార్యక్రమం లోపల రైతుల యొక్క ఇది ఏమేమి అంటే సన్నబియ్యం సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లబ్ధిదారుల యొక్క ఎంతో కూడా చేసి వారి యొక్క ఎంతవరకు కూడా వాళ్ళకు ఎంతవరకు శాంక్షన్ అయిందనే విషయాన్ని కూడా ఈ గ్రామ సభ ద్వారా వివరించడం జరిగింది. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ మీరే, ప్రజాపాలన మండల స్పెషల్ ఆఫీసర్ మీరు, ఇంతకుముందు కూడా స్పెషల్ ఆఫీసర్ మీరే. మరి ఒక్కసారి కూడా సమాచారం ఈ ప్రజాపాలన కానీ ప్రభుత్వ అభివృద్ధి పనుల కానీ ఎందుకు వివరణ ఇవ్వడం లేదు, ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు ప్రజలకు? అంటే మనకి ఏం లేదంటే అన్ని గ్రామాలకు కూడా మేము నోటీస్ ఇచ్చేసి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఒక్క రోజు కార్యక్రమాన్ని మేము వివరించడం జరిగింది.
వివరిస్తున్నారు సార్. అప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చారు. ప్రజాప్రతినిధులు ఉన్నా కానీ వివరణ అయితే ఇవ్వాలి కదా సార్. పథకాలు 29 శాఖలు వాళ్ళే అడిగిన సమస్యలన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. 29 శాఖలకు మీ ఆధీనంలో ఉన్నారు. ఇవన్నిటి వివరాలు మీ దగ్గర ఉంటాయి సార్. మీరు వివరణ ఇవ్వాలి కదా సార్ ప్రతి శాఖ. నిన్న మీటింగ్ కూడా మేము మండలం లోపల అటెండ్ చేయడం జరిగింది. ఈ మండలం లోపల ప్రతి ఒక్క శాఖ యొక్క ఇవ్వడం జరిగింది. కరెక్టే సార్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇస్తలేదు సార్, మేము స్వయంగా చెప్తున్నాం కదా సార్. ఏ సమస్య ఏ స్పెసిఫిక్ సమస్య కోసం వచ్చినాం మీ దగ్గరికి. అయితే జిల్లా సిపి గారు ఏమంటారు, వివరణ తీసుకోరు. సర్పంచ్ అయినా సరే, స్పెషల్ ఆఫీసర్ అయినా సరే, మా కానిస్టేబుల్ అయినా సరే, ఎస్ఐ అయినా సరే, జిల్లా కలెక్టర్ మేడం కూడా ఏమంటారు, ప్రతి ఆఫీసు ప్రతి ప్రోగ్రామ్ వివరాలు ఇస్తారు. అదేనమ్మా చెప్తున్నారు. ఇక్కడ సమాచారం ఎవరు ఇవ్వరు. మీకు ఏ సమాచారం కావాలో అది అంటే విలేజ్ సమాచారమా ఏదైనా అట్లా దొరకదండి. పథకాలే, ప్రభుత్వ పథకాలే మాకు అవసరం. దీన్ని అడిగేసరికి వేరే రాజకీయ నాయకులు ఆడ తీసుకొని బ్లాక్ మెయిల్ రిపోర్ట్ వల్ల ముద్ర కానీ బ్లాక్ మెయిలర్ ప్రతి పథకం యొక్క లబ్ధిదారుల పేర్లు కూడా ఇవాళ రేపు ఆన్లైన్లో మనం ఇవ్వడం పొందపరచడం జరుగుతుంది. ఏ ఒక్క విషయం కూడా దాచే ప్రయత్నం కానీ దానివల్ల ఇతర మన అనర్థాలకు దారి తీయకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అధికారులు ఏ టైంలోనైనా, ఈ ఒక్క టైంలోనే కాదు, ఏ టైంలో ఆఫీసులో వచ్చినా కూడా దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది వాడుకోవాలి. సార్ ఒక్క నిమిషం మేడం, ఒక చిన్న క్వశ్చన్ మేడం. అయితే మేడం, ఇందాక డాక్టర్ గారు హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి చెప్పారు కదా, వాస్తవంగా అది చాలా అవేర్నెస్ రావాలా మేడం? హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ యూటరస్ క్యాన్సరు, సో మేమేమంటున్నామంటే మేడం, మీరు దీని మీద చొరవ తీసుకొని ఎంఈఓ గారికి చెప్తే కనుక ఒక 9th 10th క్లాస్ పిల్లలు, అంటే 10th క్లాసు ఇప్పుడు April 14కి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఒకరోజు మీరు ఏదైనా అవేర్నెస్ క్లాస్ పెడితే ఎంఈఓ గారితో కోఆర్డినేట్ చేసుకొని సర్పంచ్ గారు మీరు చేస్తే దీని ఎఫెక్ట్ బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అంటే వాస్తవంగా ఇది 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ గర్ల్స్ ఎట్లా అంటారు మేడం? నిజమేనండి, మీరు అన్నట్టుగా మేము ప్రతి గ్రామ పంచాయతీ వైజ్గా అవేర్నెస్ క్యాంపులు మెడికల్ డిపార్ట్మెంట్ తోటి, ఐకేపీ సిబ్బందితోటి మరియు గ్రామస్థాయి అధికారులతోటి అందరితోటి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కువ సంఖ్యలో 14 నుండి 15 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేసుకునేటట్లుగా అవేర్నెస్ కల్పిస్తాం. మరియు ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఆన్లైన్లో అనేక రకాల అపోహాలు వస్తున్నాయని చెప్తున్నారు. అది కూడా ప్రత్యేకమైన క్యాంప్స్ ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా అట్లాంటి అపోహాలను ప్రజలలో తొలగించి అందరూ 14 నుండి 15 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటాం సార్. అంటే మేడం, మీరు ఈ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పెట్టి మీరు మీడియాను కూడా ఇన్వాల్వ్ చేస్తే అది ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మందిలో అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం. తప్పకుండా అండి, మేము ఎక్కడైనా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేసినాం, సమావేశం ఏర్పాటు చేసినాం అన్నప్పుడు తప్పకుండా మీడియా మిత్రులకి సమాచారం అందించి అది ఎక్కువగా పబ్లిసిటీ అయ్యేలాగా లోకల్ ఛానళ్లలో కూడా పబ్లిసిటీ అయ్యేలాగా చర్యలు తీసుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. విత్తనాలు వేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికంటే ముందు భూసార పరీక్షలు చేపిస్తే ఇప్పుడు అధిక ఫర్టిలైజర్ వాడడం వల్ల భూసారం అంతా దెబ్బతింటుంది. దానికి ముందు వచ్చేసి భూసార పరీక్షలు చేయిస్తే రైతు కూడా మేలుకొని దానికి సంబంధించిన ఎరువులు వేయడం జరుగుతుంది. అధిక పంట తీయడానికి కూడా ఆస్కారం ఉంటుంది మేడం. మీరు దాని గురించి కొద్దిగా ఇప్పుడు ఉప సర్పంచ్ గారు మీరు అన్నది వాస్తవమే. యూరియాకు సంబంధించి యాప్లోన కొందరికి అర్థం కావట్లేదు, కొందరికేమో నో స్టాక్ అని వస్తుంది. అసలు దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ లేదు అసలు. అయితే యూరియా ఇంతకుముందు ఎంత యూరియా ఉంటే అంత ఇచ్చేసేవాళ్ళు స్టాక్ ఉంటే. అయితే ఇప్పుడు యాప్ రావడం వల్ల దాన్ని డౌన్లోడ్ చేసుకొని కొందరికి తెలియక యూరియా అసలు ఎట్లా కొనుగోలు చేయాలో కూడా అర్థం కాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి దాన్ని మన ఏవో మేడం గారు ప్రాబ్లంని సాల్వ్ చేయాలని గవర్నమెంట్కి విన్నవించాల్సిందిగా కోరుతున్నాం. మేడం, అయితే వాస్తవంగా రైతులు విచ్చలవిడిగా యూరియాను అధిక మోతాదులో వాడుతున్నారు, వాస్తవం అది. దానివల్ల భూసారం తగ్గుతుంది. సో ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసమే ఇప్పుడు ఈ యాప్ అనేది వచ్చిందా? మరి యాప్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎట్లా? మీరు ముందుగా
అడిగినట్టు అయితే మట్టి నమూనా పరీక్షల గురించి చెప్తాను. మీరు అడిగారు కదా, అయితే మట్టి నమూనా పరీక్షలు ఏంటంటే మన ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా 6 తారీఖు నుంచి 9 తారీఖు వరకు అంటే ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్స్ ఇచ్చాము. ఇదేంటంటే మన గ్రామంలో మట్టి నమూనాలు సేకరించి అది ల్యాబ్కు పంపించి ఇప్పుడు ఎట్లా మనకు ముందు వానాకాలం వస్తుంది కాబట్టి ఆ వచ్చేంత లోపలనే ఆ నేలలో ఎంత సారవంతం ఉంది, ఎన్పీకే, నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం ఎంత మోతాదులో ఉన్నాయి అది ఏమన్నా సరి చేసుకొని అంటే ఆ పంటకు తగిన విధంగా ల్యాబ్ వాళ్ళు కూడా మనకు రిజల్ట్ అందజేయడం జరుగుతుంది. ఇది 6th నుంచి 9th వరకు కంప్లీట్ అవుతుందండి. ఇంకొకటి మీరు యూరియా గురించి అడిగారు కదా, యూరియా ఏంటంటే మనకి యాప్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనకు రైతులు ఏం చేస్తున్నారంటే యూరియా రావడంతోనే సొసైటీల దగ్గర చాలా అంటే క్యూ కట్టేసి సఫర్ అవుతున్నారు. దానివల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతులు సఫర్ కావద్దనే ఉద్దేశంతో మనం సిలిండర్ అయితే ఏ విధంగా బుక్ చేసుకుంటామో ఈ యూరియాను కూడా మన మొబైల్లో బుక్ చేసుకొని ఆ బుక్ చేసుకున్న వెంటనే రైతులు అక్కడికి వెళ్ళి నేరుగా తీసుకొచ్చుకుంటారు కదా, వాళ్ళకి కూడా స్టాక్ డైలీ ఎంత ఉంది అనేది తెలియాలి. తెలిసి దాని ద్వారా బుక్ చేసుకొని వాళ్ళు అంటే రైతులు ఇబ్బంది పడద్దు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మన ఫర్టిలైజర్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు అయితే మనకు ఏంటంటే రైతులందరికీ కూడా చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది. తెలియని వాళ్ళు ఏంటంటే మన దగ్గరకు వస్తున్నారు. స్టార్టింగ్లో మేము కూడా అవేర్నెస్ కోసం ప్రతి రైతు అంటే సొసైటీల వద్ద ఉండి ఇది ఏ విధంగా ఫర్టిలైజర్ యాప్ బుక్ చేసుకోవాలి, రైతులకు డైరెక్ట్ వాళ్ళ మొబైల్లోనే ఫర్టిలైజర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. చాలా మందికి అయితే అవేర్నెస్ వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో ఇదే అంటే చాలా లాభదాయంగా ఉంటుంది. మనం అక్కడ సొసైటీ దగ్గర గంటల తరబడి నిలబడి అక్కడ స్టాక్ ఉంటుందో లేదో తెలియక వెయిట్ చేసి మరి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అట్లా కాదు, మనకు ప్రతిరోజు ఈ మోటార్ మండల్లో ఎంత యూరియా స్టాక్ ఉందనేది వాళ్ళు మొబైల్ యాప్లో వాళ్ళ మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ చూసుకుంటే సరిపోతుంది. అంటే రైతుకి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఈ ఫర్టిలైజర్ యాప్ని తీసుకురావడం జరిగింది. అయితే మేడం మన మండల్లో ఆయిల్ ఫామ్కు సంబంధించి ఎంతవరకు మన దగ్గర సాగవుతుంది? అసలు రైతుల్లోన పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు ఆయిల్ ఫామ్కి సంబంధించి. అంటే దాని శాంక్షన్ కానీ మీరు పంపించే అంటే మొక్కలు కానీ దాని మీద వచ్చే సబ్సిడీకి సంబంధించి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదో తూతు మంత్రంగా జరిపినట్టు కొడుతుంది. ఈ ఆయిల్ ఫామ్ అనేది మన జిల్లాలోనే హైయెస్ట్, మన మోర్తార్ మండలంలోనే ఆయిల్ ఫామ్ మొక్కలు అనేది పెట్టడం జరిగింది. అంటే మన తిమ్మాపూర్లో హైయెస్ట్ ఉంటుందండి. 150 acres వరకు ఇప్పటి వరకు 150 acres వరకు పెట్టించడం జరిగింది. ఆయిల్ ఫామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటంటే అది హార్టికల్చర్ అండ్ ఆయిల్ ఫామ్ మాకు అనుబంధ డిపార్ట్మెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మనకు అవేర్నెస్ ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉండి కూడా పెట్టుకోవాలంటే వాళ్ళకు కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. పెట్టుకోవడం వల్ల సబ్సిడీ అమౌంట్ కూడా వస్తుందని చెప్పేసి పెట్టిస్తున్నాం. కానీ మన దగ్గర ఏంటంటే ఇది ఎక్కువ పొటెన్షియల్ ఏరియా కాబట్టి వీళ్ళు 3-4 క్రాప్స్ వేస్తారు కాబట్టి మన ఆయిల్ ఫామ్ అంటే 4 years తర్వాత వస్తుంది. దానివల్ల అంతా మనకి బెనిఫిట్స్ ఉన్నాయని కొద్దిగా అపోహలో ఉన్నారు రైతులు. అయినప్పటికీ డిస్ట్రిక్ట్లో మన మోర్తాడ్ మండలే హైయెస్ట్ ఉందండి ఆయిల్ ఫామ్. ఓకే సార్, ఇప్పుడు మోర్తాడ్లో గంజాయి దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అంటున్నారు కదా సార్, మీరు ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినా కొంచెం మీడియాను మీరు ఇన్వాల్వ్ చేస్తే అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మందిలో అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది సార్. మీరు ఫర్దర్ ఏది చేసిన అవేర్నెస్ ప్రోగ్రాము మీడియా అందరినీ కంపల్సరీ ఆహ్వానించండి సార్. మా తరఫున ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మేము చేస్తాం సార్, మీరు చెప్పండి. ఇది చాలా మంచి అభిప్రాయం ఇది. సరే, మన గ్రూప్లో మీకు మెసేజ్ పెడతాము. అందరికీ కాల్ చేసేదానికి కాదు కూడా మాకేంటంటే స్పెషల్గా ఒక విలేజ్లో కానీ లేకపోతే ప్రోగ్రామ్ ఉందంటే అక్కడ పబ్లిక్ ఉందంటే మేము ఘనంగా వెళ్ళిపోతుంటాము. ఈరోజు ఇది పెట్టుకోవాలి అది ఉండదు. ప్రతిరోజు విలేజ్లో మాట్లాడుతూ చేస్తుంటాము. విలేజ్లో పబ్లిక్ ఉండదు. ఇప్పుడు మన ఏంది మహిళా మండలిలో ప్రోగ్రామ్ నడుస్తుంది, ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామంటే మేము అక్కడ వెళ్ళిపోతుంటాము. స్పెషల్గా ఈరోజు ఇది ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఆ ప్రోగ్రామ్ ఉండదు. పబ్లిక్లో ఒక 40 మంది 30 మంది ఉన్నారంటే మేము వెళ్ళిపోతుంటాము. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాము, మన మెసేజ్ పెడతాము. అందరికీ ఇప్పుడు మా దాదాపు 30 మంది ఉన్న 30 మంది కాల్ చేసి చెప్పడం అంటే కుదరదు. మెసేజ్ పెడుతుంటాము. మెసేజ్ పెట్టినప్పుడు మీకు రండి. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్స్ ఇది కూడా మీకు మన గ్రూప్లో సెండ్ చేస్తాను, మీరు కూడా తీసుకోండి. ఓకే సర్పంచ్ గారు, ఇప్పుడు యూత్ పిల్లలు మీకు చాలా మంది మీకు అంటే యూత్ మీ వెంబడ చాలా ఉంది. మరి మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు యూత్ను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కు తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రాం చేయండి సార్. చేస్తామండి.
ఇప్పటి నుండి గ్రామ సభలకు కూడా యూత్ని పిలుస్తున్నాము. ఇక్కడ నుండి కూడా బయట ఎక్కడైనా మార్కెట్ యార్డ్లో కానీ ఎక్కడైనా యూత్ పిల్లల్ని పిలిచి యూత్ వాళ్ళ భవనంలో కానీ మాట్లాడి వాళ్ళతో అవేర్నెస్ తెప్పిస్తామని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.